వెల్కమ్ టు అవర్ ఛానల్ నాజియా తెలుగు కామిక్స్. వీవర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీరు చూడబోయే టాపిక్ రీల్స్ కొడుకు సీక్రెట్ నాన్న. ఇద్దరే. ఏమయ్యా, ఎప్పుడు చూడు ఆ టీవీలో క్రికెట్ చూస్తూ ఉంటావు. పొద్దుననంగా పిల్లవాడు బయటికి వెళ్ళాడు, ఇంతవడికి రాలేదు. బయట ఎండ చూస్తేనేమో బగ్గుమంటుంది. ఒకసారి వాడు ఎక్కడున్నారో చూసిరండి. వచ్చావా? నన్నెప్పుడు ప్రశాంతంగా టీవీలో క్రికెట్ చూడనిచ్చావు? వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడులే, వెళ్ళి చూస్తాలే, ఆగు నువ్వు. అమ్మ బాబాయ్, నేను రావడం నాన్న చూసేశారు, నా పని కథం ఇంకా. ఒరేయ్ సూరిగా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? లంగనప్ప, ఆ సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు. ఇప్పుడేనంటరా నీకు ఇల్లు గుర్తు వచ్చింది? అది 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 కాదు నాన్న, మన ఊరి చెరువు గట్టు దగ్గర ఫ్రెండ్స్తో కలిసి ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నా నాన్న. ఏం మీటింగ్ రల్లా ఫుట్ వెదవా? ఊళ్ళో వాళ్ళ కోళ్ళని మేకల్ని వీడియోలు తీసి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టడమేనా నీ ముఖ్యమైన మీటింగ్? చదువుకోమంటే సాకులు చెప్తావా? అబ్బా అమ్మ, నీకు టెక్నాలజీ గురించి తెలియదు. ఊరుకో, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తెలుసా? నిన్న నేను పెట్టిన వీడియోకి 10,000 వ్యూస్ వచ్చాయి. సరేలేవే, ముందు పదండి ఇంట్లోకి. బయట ఎండ బాగా విపరీతంగా ఉంది. 10,000 వ్యూస్ వస్తే 1 కేజీ బియ్యం వస్తాయారా? నీ వయసులో ఉన్నప్పుడు నేను ఒక రోజులో 5 ఎకరాలు భూమిని దున్నేవాణ్ణి. నువ్వేమో ఈ చిన్న ఫోన్ పట్టుకొని ఊరంతా తిరుగుతున్నావు. అవునవును, మీరు పెద్ద పొలం దున్నే వీరుడు సూర్యుడు. మరి పెళ్ళైన కొత్తలో మా అన్నయ్య సైకిల్ అడిగితే తొక్కడం రాక పక్కింటి పుల్లయ్య బావిలో పడేసింది మీరే కదా. మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద డైలాగులు. ఆ పాత ముచ్చట్లు ఇప్పుడు ఎందుకులే రాజమ్మ. పిల్లోడు తప్పులు చేశాడు, వాడిని తిట్టు, మధ్యలో నా పరువు ఎందుకు తీయడం? చూసావా నాన్న, అమ్మ నీకు కరెక్ట్ మీటర్ పెట్టింది. ఒరే సూరి, నువ్వు ఎక్కువ నవ్వకు. ఇందాక మార్కెట్లో కిరాణా కొట్టు రంగయ్య కనిపించాడు. నువ్వు వాడి దగ్గర 200 రూపాయలు బాకీ పెట్టావంట. ఆ డబ్బులతో ఏం కొన్నావురా? అది అది ఏం లేదు, ఎగ్జామ్ కోసం పెన్నులు బుక్స్ కొన్నానమ్మా. వీడు బుక్స్ కొన్నాడా? లక్ష్మీదేవికి, చదువుల తల్లి సరస్వతీదేవికి వీడికి అస్సలు పడదు. దుర్గా, వీడు ఆ డబ్బులతో పక్క వీధిలో ఉన్న సుబ్బమ్మ హోటల్లో మిర్చి బజ్జీలు పకోడీలు తిని ఉంటాడు. అవునా సూరి, ఇంట్లో నేను వండిన కూరలు నీకు నచ్చట్లేదా? అక్కడ తిని ఇక్కడ బిల్లులు పెడుతున్నావా? నాన్న, నువ్వు నా కన్న తండ్రివా లేక నా గుట్టు విప్పే పక్కూరి సర్పంచివా? ఎప్పుడు నన్నే ఇరికిస్తావు? నేను నిజమే చెప్తున్నారా? ఈరోజు నీకు బుద్ధి చెప్పకపోతే రేపు నా నెత్తికెక్కి కూర్చుంటావు. నాన్న, నువ్వు అంత పత్తిలా మాట్లాడకు. పోయిన వారం నువ్వు టౌన్కి వెళ్ళినప్పుడు ఆ సత్యమ్మ హోటల్ వెనకాల కూర్చొని దాచి ఉంచిన డబ్బులతో ఏం కొన్నావో నాకు తెలుసు. ఏం కొన్నారా? నేనేం కొనలేదు. అమ్మా, నాన్న 1000 రూపాయలు దాచిపెట్టి నీకు తెలియకుండా ఒక లుంగి, ఆ పక్క చేతికి వాచి కొనుక్కున్నాడు. నీకేమో టౌన్లో పైసలు పోయాయి అని అబద్ధం చెప్పాడు. ఏమండి, నిజమేనా ఇది? పైసలు దొంగలు కొట్టేశారని నా దగ్గర యాక్టింగ్ చేశారు. రేయ్ సూరి, ప్లీజ్ రా, అమ్మకి నిజం చెప్పకు. నీ 200 బాకీ నేనే కట్టేస్తా. నీకు సాయంత్రం చికెన్ బిర్యానీ కూడా కొనిస్తాను. అమ్మా, నీ ఊరికే నాన్నని ఆట పట్టించడానికి అబద్ధం చెప్పా. నాన్న చాలా మంచోడు, డబ్బులు నిజంగానే పోయాయి. మీ తండ్రి కొడుకుల నాటకాలు నాకు తెలియవనుకున్నారా? ఒకడు దొంగ అయితే ఇంకొకడు దొంగల ముఠా నాయకుడు. ఇద్దరే. చూసావా రాజమ్మ, మనోడు ఎంత జోక్ చేశాడో. వాడు పెద్ద యాక్టర్ అవుతాడు చూడు.
యాక్టర్ కాదు, రేపటి నుంచి ఇద్దరికి ఇంట్లో తిండి బంద్. మీ ఇద్దరు వెళ్ళి ఆ పొలంలో గడ్డి కోసుకొని వస్తేనే రాత్రికి అన్నం, లేకపోతే ఉపవాసమే. నాన్న నిన్ను బ్లాక్మెయిల్ చేయిపోయి నేను కూడా బుక్ అయిపోయా కదా నాన్న. పర్లేదురా సూరి, పొలంలో ఇద్దరం కలిసి రీల్స్ చేసుకుందాం పదా. హలో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుద్దాం.